కీర్తి వాసుకి పద పద. బావ ఇక్కడే ఉన్నాడు. నమస్కారం అన్నయ్య గారు, ఎలా ఉన్నారు? బావా మన ఆది పెళ్ళంట కదా. ఆ శుభవార్త వినగానే ఎంత సంతోషంగా అనిపించిందో. నిశ్చితార్థానికే ఉండాల్సిన మేనమావని ఏం పర్లేదు బావా, పెళ్లికొచ్చేసాను కదా అది చాలు, ధూమ్ ధామ్ చేసేస్తా, అసలు నువ్వు మర్చిపోబావా నువ్వు. అంటే మర్చిపోమంది పెళ్లి కాదు బావా, పెళ్లి పనులు. అది నేను వాసుకి కలిసి చూసుకుంటా. ఆగిపోయావేంటి కీర్తి, పద. అంటే నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఒక్క నిమిషం. మావయ్య, కీర్తి గుమ్మం దగ్గర ఆగింది, మీ పిలుపు కోసం ఎదురు చూస్తుంది. ప్లీజ్ వచ్చి పిలవండి మావయ్య. మావయ్య, ఇంట్లో శుభకార్యం పెట్టుకున్నాం. ఆడపిల్ల గుమ్మం ముందు మనసు కష్టపెట్టుకొని నిలబడటం అంత శుభం కాదు. అర్థం చేసుకోండి మావయ్య. మావయ్య ప్లీజ్. కీర్తి 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 లోపలికి రామ్మా, లోపలికి రామ్మా, లోపలికి రామ్మా, లోపలికి డాడీ, సారీ నాన్న, నన్ను క్షమించండి నాన్న. కీర్తి, సీతమ్మ, ఊరుకో కీర్తి, ఏడవకు. నిన్ను వదిలే ఇన్ని రోజులు నేనెప్పుడూ ఉండలేదు. నువ్వు బాగా గుర్తుకొస్తున్నావు. బాగున్నావు కదా? అంత సంతోషమే కదా? మాకు కావాల్సింది నువ్వు బాగుండడమే కీర్తి.
నీ మెళ్ళో మీ అమ్మ చేయనుండాలి కదా కీర్తి, లేదేంటి? మెడ దగ్గర కాస్త నొప్పిగా ఉంటేను తీసి దాచింది. ఆ, మళ్ళీ వేసుకోవటం మర్చిపోయింది. ఇంతవరకు నువ్వు ఆ చైన్ తీయటం నేనెప్పుడు చూడలేదు కీర్తి. అంటే మొన్న మెడ చాలా మంటగా అనిపించింది, తీయాల్సి వచ్చింది సీతమ్మ. ఆహా, అవును. ఆ, అది కేవలం ఆభరణం కాదు కీర్తి, మీ అమ్మ జ్ఞాపకం. మీ అమ్మ నీతోనే ఉంటుందన్న నమ్మకం. ఇంకెప్పుడలా తీయకు. ఇంటికి వెళ్ళగానే వేసుకుంటుందిలే సీత. కాని పెళ్లిలో అలా బోసిమెడతో ఈ ఇంటి ఆడపడుచు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? ఎలాగో పెళ్లి తర్వాత కీర్తికివ్వటానికి వదిన గారి నగలు పెట్టెలో అట్టి పెట్టారు కదా, అవిస్తే అలంకరించుకుంటుంది కదా. ఆహా, అవును. కీర్తికి రావాల్సిన నగల కోసం వీళ్ళేదో ప్లాన్ చేసినట్టున్నారు. వాటికి ఇప్పుడు అంత తొందర ఏముంది, తర్వాత చూద్దాంలే. అల్లుడు, పెళ్లిలో కీర్తి మీ అమ్మ నగలేసుకుంటే బాగుంటుందని మీ అత్తయ్య ఉద్దేశం, అంతే. ఏమంటావు సీత? నువ్వేమంటావు అన్నయ్య? నీ ఇష్టం, పవిత్ర ఇష్టం. మీకెలా అనిపిస్తే అలా చేయండి.